రేవంత్ రెడ్డి దాన్ని కాపాడుకోలేకపోతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. సీఎం స్థాయి వ్యక్తి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ జనంలో చులకనవుతున్నారని ఆయన అన్నారు. ఓటమి భయంతో కేటీఆర్ పై బీఆర్ఎస్ పై సీఎం మంత్రులు విమర్శలు చేస్తున్నారని అన్నారు. హైడ్రా భూతం పేరుతో పేదల ఇల్లు కూలగొడుతూ పేదలను కాపాడుతున్నారని ఆయన అన్నారు. సీఎం సోదరుడు మంత్రుల ఇల్లు ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే భూమిని నజరానాగా ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీతో తమకు ఎలాంటి పొత్తు లేదని ఉండబోతున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, నిన్న సీఎం చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు? కొంతమంది వ్యక్తులు కొన్ని పదవుల్ని కొన్ని బాధ్యతల్ని నిర్వర్తించడం ద్వారా పదవులకు వన్నె వస్తుంది. అది వాళ్ళ యొక్క సంస్కారము పద్ధతిని బట్టి. మరికొంతమంది వ్యక్తులు ఆ పదవులకు వన్నె లేకపోగా ఆ పదవుల యొక్క స్థాయిని దిగజారుస్తారు. ఇది 2వ తరగతికి సంబంధించినది. రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాజకీయ విమర్శలు వచ్చినప్పుడు రాజకీయంగా ఎట్లా జవాబు చెప్పాలనో ఆ విఘ్నతలు ప్రదర్శించకుండా నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది చాలా దిగజారుడుతనం. అది సంస్కారం హీనం, కుసంస్కారం అంటారు దాన్ని. ఎన్నిసార్లు ఎత్తి చూపినా ఎన్నిసార్లు ప్రతి జవాబు చెప్పినా కూడా ఆయన తన వైఖరిని మార్చుకుంటలేడు. అందులోనే అదేదో అట్రాక్షన్ ఉంది అనుకుంటుండో మరి ఆయనకు ఎవరైనా చెప్తుండో నాకు అర్థం కాదు. ఇట్లా మాట్లాడడంతోనే నీకు గ్లామర్ వచ్చింది, నువ్వు ఫేమస్ అయినావు అనుకుంటున్నాడు. దురదృష్టకరం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 30,000 మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన సీఎం గానీ అదేవిధంగా ఇటు మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడాలండి? ఇప్పుడు వాళ్ళకి నిజంగానే గెలుస్తామనే నమ్మకం ఉంటే, వాళ్ళు చెప్పేటువంటి మెజార్టీతో గెలిచేంత పరిస్థితే వాళ్ళకుంటే ముఖ్యమంత్రి మంత్రులలో ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉంటుందండి? ఈ అసహనం ఎందుకు ఉంటుంది? ఈ అసహనం దేనికి సంకేతం? మేము అక్కడ అసహనం ప్రదర్శిస్తున్నామా? కూలుగా ప్రచారం చేసుకుంటున్నాం, విషయాలు ప్రజలకు చెప్తున్నాం. ప్రజలు అంతిమంగా తీర్పిస్తారు. దానికి ఉలికిపాటు ఎందుకు? ముఖ్యమంత్రికి మిడిసిపాటు ఎందుకు? ఈ రకమైనటువంటి బూతులు ఎందుకు లంఘించుకుంటున్నాడు? లేని ఆవేశాన్ని కట్టలు తెంచుకొని ఎందుకు ప్రదర్శిస్తున్నాడు? ఏం అవసరం ఉంది అంటే దట్ ఇండికేట్స్, అది స్పష్టంగా ఉన్నటువంటి సంకేతం. ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఉండే సంకేతం ఏంటంటే 100% కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోతుంది జూబ్లీహిల్స్లో. దాన్ని మేకప్ చేసుకునేటువంటి దాంట్లో భాగంగా తమ శ్రేణులకు ఉత్సాహం కల్పించాలనో అవతలను డిమోరలైజ్ చేయాలనో ఒక పిచ్చి అటెంప్ట్ తప్ప అందులో వేరే ఏమీ లేదు. అదేవిధంగా హైడ్రా అదేవిధంగా బుల్డోజర్ పేరుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, వాళ్ళలో అపోహలకు గురి చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ అంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించేసి హైడ్రా భూతాన్ని అని చెప్పేసి చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. హైడ్రా భూతం అని సామాన్య జనం అంటున్నారా? లేదు ఇవాళ హైదరాబాద్లో హైడ్రా అనేది ఎవరిదైనా సంపన్నుల యొక్క భవనాలను కూల్చిందా? అక్రమంగా కట్టిన సంపన్నుల భవనాలను కూల్చిందా ఎక్కడైనా? హైడ్రా అనేది ముఖ్యమంత్రి అన్నయ్య యొక్క భవనాన్ని కూల్చిందా? నోటీస్ మాత్రమే ఇచ్చేందుకు కూరుకున్నది. ఇప్పటిదాకా హైడ్రా కూల్చింది ఎవరిని? పేదల బతుకులనే కదా. మరి అటువంటిప్పుడు హైడ్రా పేదల పాలు ఇట్లా ఒక భూతం అనేటువంటి మాట ప్రజలే మాట్లాడుకున్న మాటను ప్రజలు గుర్తు చేయడంలో తప్పేముంది? వాళ్ళు చేసిన గొప్పతనం ఏముంది? మొన్న హైడ్రా పేదల ఇండ్లను తీసేస్తే, గుడిసెలను తీసేస్తే గాజుల రామారంలో అదే స్థలాన్ని అక్కడ ఉండేటువంటి శాసనసభ్యుడు, కాంగ్రెస్లో ఉండేటువంటి శాసనసభ్యుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది సర్కార్. దీన్ని ఎట్లా అంటాం? మూసీ నదిలో నట్టనడవ నదిలో ఓ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు బహుళంతస్తుల భవనం కడుతున్నారు. హైడ్రా కనిపించదా? అది అంటే ఎవరి ప్రయోజనాల కోసం ఈ హైడ్రాను తెచ్చిండ్రు? కొన్ని గూలగొట్టి ఓ భయకంపితం చేసి ఒక భయంతో కూడిన సంకేతం ఇచ్చి పెద్దవాళ్లతో అక్రమ వసూళ్లకు పాల్పడమే దాని వెనుక ఉన్న అసలు సిసలు కథ. గాజుల రామారంలో మీరు చెప్తున్న ఎమ్మెల్యే ఎవరైతున్నారో అది మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే కదా. ఆయన అందులోకి పోయినందుకు ఆయనకు నజరానా ఇచ్చింది అదేం చెప్తున్నాం కదా, లోపరుచుకొని ఇచ్చింది అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏందండి? మైనార్టీగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఎంపీలను కొనుక్కొని ప్రభుత్వాన్ని నిలబెట్టి క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. అంతకంటే సాక్ష్యాలు కావాలనా? మొత్తంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రచారం ఏ విధంగా సాగుతుంది, గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇక్కడ 100% గెలుస్తుంది, కంఫర్టబుల్ గెలుస్తుంది, సునీత గారు గెలుస్తారు. ఈ పిచ్చి ప్రేలాపనలతోనా దీంతోనా ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ ఏం కారు. ప్రజలకు అర్థమైపోయింది ప్రభుత్వం ఒక విఫలం చెందిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అటుంచి చెప్పేవి కూడా ఏది చేయడానికి సిద్ధంగా లేదు ప్రభుత్వం అనేది ప్రజలకు అర్థమైపోయింది. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గెలిపించేందుకు బీజేపీకి సంబంధించిన టీం పనిచేస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్నారు.
అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి బీహార్లో పోయి ఏం చెప్పిండు షబ్బీర్ అలీ? ఎంఐఎం అనేటువంటిది అఖిల భారత స్థాయిలో బీజేపీకి బి టీం అని చెప్పిండా చెప్పలేదా? మీడియాలో వచ్చింది, దేశమంతా సర్క్యులేట్ అవుతుంది, ఉప ఎన్నికల్లో కూడా సర్క్యులేట్ అవుతుంది. దానికి జవాబు చెప్పమని రేవంత్ రెడ్డిని. అంటే బీజేపీ సపోర్ట్ చేయట్లేదంటారా? 100% వాళ్ళే మేమేనండి. ఎందుకు సపోర్ట్ చేస్తాం? మాకేం అవసరం ఉంది? మేము ఒంటరిగానే ఉన్నాం, రేపు కూడా ఒంటరిగానే ఉంటాం. మొత్తంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పక్కగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తుంది, తమకు బీజేపీ సపోర్ట్ అనేది లేదు, అది కేవలం కాంగ్రెస్ బీజేపీ కుట్రలు మాత్రమే అంటూ కూడా నిరంజన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బ్రహ్మారావుతో రామ్ నరేష్, మహా న్యూస్, యూసుఫ్ గూడ నుంచి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.